వైసీపీ నిర్వాకం వల్ల పర్యాటక రంగం దెబ్బతిందని పర్యాటక బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. గతంలో టీడీపీ హయాంలో గుండ్లకమ్మ వద్ద పర్యాటకంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వైసీపీ నిర్లక్ష్యం వల్ల పలు భవనాలు శిథిలావస్థకు చేరాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కలిసి ఆయన గుండ్లకమ్మ ప్రాంతాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. గుండ్లకమ్మలో వచ్చి పరిశీలిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఎంత నాశనం కావాలో కట్టినటువంటి 2 కోట్ల రూపాయల బిల్డింగ్లు కూడా పూర్తిగా పాడైపోయినాయి. దీన్ని ఇప్పుడు కొంతమందికి వేరే వాళ్ళు ఓఎండ్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద లీజుకు తీసుకొని ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. బోటింగ్ కూడా శాంక్షన్ చేసింది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. వీటన్నిటిని సక్రమంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మొత్తం కూడా ఏది కూడా ఉండటానికి యోగ్యంగా లేని పరిస్థితి. దాన్ని పూర్తిగా పునరుద్ధరించి ఎవరైతే కాంట్రాక్టర్ తీసుకున్న వాళ్ళు సక్రమంగా చేసి టూరిజం కార్పొరేషన్ ఆశించిన లక్ష్యాల మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తపన పడుతున్నారో టూరిజం డెవలప్ చేయడానికి ఆ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలి. గుండ్లకమ్మ ప్రాజెక్టు అనేది చాలా ప్రతిష్టమైన ప్రాంతం. ఇది ఇక్కడ టూరిజం పొటెన్షియల్ చాలా ఉంది. అదే కాకుండా ఇక్కడ దగ్గర కూడా మంచి టెంపుల్ ఉంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సో ఇవన్నీ ఏంటంటే మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా. కానీ దగ్గర 2.5 కోట్లు పెట్టి ఇంత కట్టి ఈరోజు అన్ని వేస్ట్ అయిపోయిన బాధ చాలా ఉంది. ఇది మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.